హాయ్ హలో వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. నేను ఇప్పుడు బెంగళూరు అయితే స్టార్ట్ అవబోతున్నాను. ఇంకా ఒక 2 అవర్స్లో నేను ఇక్కడ పొన్నల డాబా నుంచి సిద్దిపేట పొన్నల డాబా నుంచి బుక్ చేసుకున్నాను రెడ్ బస్లో. ఐ థింక్ ఇక్కడ 7:30 నుంచి మార్నింగ్, అక్కడ 8:30కి అక్కడ డ్రాపింగ్ ఉంది. చూద్దాం. నేను అంటే ఐరా ట్రావెల్స్లో బుక్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. పోయినసారి ఆరెంజ్లో చేసుకున్నాను. ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. చూద్దాం మన జర్నీ ఎలా ఉంటుంది. నేను ఇప్పుడే మార్కెట్ వెళ్ళేసి వచ్చిన, కొన్ని సామాన్ తీసుకున్నాను అనమాట. అక్కడ ఒక ఛాయ్ తాగిన. అట్లే అక్కడ గోకుల్ అల్లం టీ అని చెప్పి సిద్దిపేట కాంచీ దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడ నాకు ఇష్టమైన ఒక అల్లం ఛాయ్ తాగిన. అట్లే రాగా కొన్ని నేను మ్యాక్సిమం అంటే రోజు కానీ అంబలు తాగుతాను. రాగులు తీసుకొచ్చుకున్నా. అట్లే కొంచెం మార్కెట్లో చిన్న చిన్న వస్తువులు అవసరం ఉంటే అవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఓకే, ఆల్రైట్. నేను బస్ ఎక్కాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, మేము స్టార్ట్ అయినాం. ఉమేష్ అన్న తీస్తున్నాను, డ్రాప్ చేస్తున్నాం బైక్ మీద బస్ దగ్గర. నేను ఇక్కడ రాయల్ పంజాబీ డాబా నెక్సా షోరూమ్ ముందు ఆగిన. ఇక్కడనే అవుతుంది బస్సు. 7:30కి వస్తుంది. బస్ కోసం వెయిటింగ్ అనమాట. యాక్చువల్గా నేను అక్కడ తినడానికి ఇబ్బంది అవుతుందని కొంచెం చికెన్ పికిల్, కొన్ని స్నాక్స్ కూడా తీసుకొని పోతున్నా. ఇప్పుడే మా ఫ్రెండ్ రవికాంత్ వచ్చిండు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. బాగా వెనకాల బస్సు వచ్చేస్తుంది ఒక 10 మినిట్స్లో. ఫ్రెండ్ నవీన్ కూడా వచ్చిండు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్. అక్కడ ఉమేష్ అన్న రవికాంత్ ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇక్కడ 7:30కి ఎక్కిన. చూద్దాం మధ్యలో ఎక్కడ ఆపుతున్నా తెలిసి ఎక్కడైనా డిన్నర్కి ఆపుతాడు అనుకుంటున్నా. చూద్దాం. సమోసా తిన్నా. టిఫిన్ ఏమైనా వేద్దామంటే టిఫిన్ లేకుండా అక్కడ అన్ని కట్ రైస్, వెజ్ బిర్యానీ ఉన్నాయి. అవేవి తినలేదండి ఇప్పుడు. అందుకని ఒక సమోసా తిన్నాను అనమాట. అది కూడా బాగానే ఉంది. ఓకే, యాక్చువల్గా చాలా తొందరగా వచ్చాడు. వితిన్ 1 అవర్లో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాడు. చాలా ఫాస్ట్గా వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు 10:30 వరకు ఇక్కడ ఆపేసినాడు. మాకు ఇచ్చిన స్లీపర్ సీట్ ఇలా ఉందన్నమాట. అంటే ఒక కంఫర్టబుల్ ఉంది, కానీ నాకు కొంచెం కాళ్ళు సరిపోలేదు. కానీ ఓకే, బాగానే ఉంది. నేను ఇప్పుడే దిగి ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నా. లగేజ్ ఉంది కాబట్టి ఆటో బుక్ చేసుకున్నా. వెళ్తున్నా. ఇక్కడ సర్జాపూర్ ఫ్లైఓవర్ నుంచి మా రూమ్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 8 అయింది మొత్తానికి రావడానికి. నేను ఇప్పుడే వచ్చి లగేజ్ ఇంట్లో పెట్టేసిన. మొత్తానికి మన జర్నీ అయితే మంచిగానే అయింది. సో ఈ బ్లాగ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నా.